లెబనాన్ యుద్ధం అడుగు దూరంలో ఉందా? వెస్ట్ ఆసియా మరో యుద్ధంపై అమెరికా ఏమంటోంది? ఇజ్రాయెల్ యుద్ధం మోస్ట్ డేంజరస్ గా మారనుందా? పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. తాజా యుద్ధంతో విధ్వంసం చూసిన ప్రపంచం ఈసారి అంతకంటే ఘోరమైన వినాశనాన్ని చూడాల్సొస్తుందేమో. ఇలా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఈసారి ఇజ్రాయెల్ తలపడుతున్నది అల్లాటప్పా హమాస్ కాదు. వేలాది మంది సాయుధులు, వేలాది క్షిపణులు, రాకెట్లతో పాటు ఫైటర్ జెట్లు కూడా ఉన్న దేశంతో ఇజ్రాయెల్ తలపడబోతోంది. అంతేకాదు, హమాస్కు ఒక్క హూథీలు మాత్రమే మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ తలబడబోయే సాయుధులకు హూథీలతో పాటు ఇరాన్, తుర్కియా వంటి దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. అందుకే ఈ యుద్ధాన్ని నివారించేందుకు అగ్రదేశం అమెరికా అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి తన ప్రయత్నాలు విఫలమవడంతో గత్యంతరం లేక తమ దేశ పౌరులను ఇజ్రాయెల్ తలపడబోయే దేశం నుంచి ఖాళీ చేయిస్తోంది. బైడెన్ అధికార యంత్రాంగం తమ పౌరులను హెచ్చరించింది. అమెరికన్ పౌరులు ఎవ్వరూ ఆ దేశానికి రావద్దంటూ అక్కడి యుఎస్ ఎంబసీ హెచ్చరించింది. భద్రతా వాతావరణం సంక్లిష్టంగా ఉందని, పరిణామాలు వేగంగా మారొచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో తూర్పు మధ్యధరా సముద్రంలోని యుద్ధ నౌకలను తరలిస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్లకు సమీపంలో నౌకలను ఉంచుతోంది. ఈ కదలికలే అందరిలోనూ ఆందోళనలను పెంచుతున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే ప్రమాదం పొంచి ఉందని స్పష్టంగా అమెరికన్ నిర్ణయాలతో తెలుస్తోంది. ఇంతకు ఇజ్రాయెల్ ఎవరితో, ఏ దేశంతో కయ్యానికి కాలుదువ్వుతోంది? ఆ దేశం మరేదో కాదు, ఉత్తర గాజా సరిహద్దుల్లోని లెబనాన్. ఇజ్రాయెల్ యుద్ధం చెయ్యాలనుకుంటుంది హిజ్బుల్లాతో. ఇప్పటికే అమెరికన్ ఉన్నతస్థాయి అధికారులు లెబనాన్లో పర్యటించారు. యుద్ధాన్ని నివారించేందుకు ఆ దేశ ప్రతినిధులతో చర్చలు జరిపారు. యుద్ధం విషయంలో తాము తగ్గేది లేదని హిజ్బుల్లా తేల్చి చెప్పింది. అదే సమయంలో ఇజ్రాయెల్ వెనక్కు వెళ్లేది లేదంటూ యుద్ధానికే సన్నద్ధమవుతోంది. హమాస్కు మద్దతిస్తున్న శక్తులను అంతం చెయ్యాల్సిందేనని స్పష్టంగా చెబుతోంది. తాజాగా అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్లో అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాండ్ సమావేశమయ్యారు. లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై చర్చించినట్లు పెంటగాన్ వెల్లడించింది. అయితే ఈ చర్చలు సరిగ్గా జరిగినట్టు లేదు. ఈ సమావేశం అనంతరం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రజల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, తమ యుద్ధం గాజా ప్రజలతోనో లెబనాన్ ప్రజలతోనో కాదని అన్నారు. తాము హమాస్కు, హిజ్బుల్లా, వారికి మద్దతిచ్చే ఇరానియన్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని వెల్లడించారు. హమాస్, హిజ్బుల్లాను కలిపి గాల్లాండ్ ప్రస్తావించారు. నిజానికి ఇలా ప్రకటించడం కొత్తేమీ కాదు కదా అన్న సందేహం రావచ్చు. కానీ అక్టోబర్ 7 నుంచి హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. అదే సమయంలో లెబనాన్లోని హిజ్బుల్లా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. హిజ్బుల్లా కమాండర్లను మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాండ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించదు. అయితే తాజాగా బీరూట్లోని అమెరికా ఎంబసీ భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. అమెరికన్ పౌరులకు అది ఒక సూచిక. ఆ దేశానికి ఎవరూ రావద్దంటూ హెచ్చరించింది. యుద్ధమే జరిగితే అమెరికన్లకు తగిన భద్రతను లెబనాన్ కల్పించలేదని యుఎస్ చెప్పింది. నిజానికి ప్రపంచంలోని ఏ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా ముందస్తుగా అమెరికా ఇలాంటి హెచ్చరికలు చేస్తుంది. ఏదైనా దేశంలో అంతర్గత ఉద్రిక్తతలు తలెత్తితే మాత్రం అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇళ్లల్లోనే సేఫ్గా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు లెబనాన్కు వెళ్లొద్దని హెచ్చరించడంతో యుద్ధం అనివార్యమని స్పష్టమవుతోంది. అంతేకాకుండా అమెరికా ప్రమాద ఘంటికలను మోగించింది. భారత్ వంటి ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ అయ్యాయి. భారతీయులందరూ బీరూట్లోని రాయబార కార్యాలయాన్ని వెంటనే కాంటాక్ట్ చేయాలని అక్కడి భారతీయ ఎంబసీ కోరింది. బహుశా వీటన్నింటికన్నా తీవ్రమైన పరిణామం అమెరికన్ సైనిక కదలికలు. యుఎస్ఎస్ వాస్ప్ను మధ్యధరా తీరానికి వాషింగ్టన్ తరలించింది. అమెరికా మెరైన్ యూనిట్ కూడా అప్రమత్తమైంది. యునైటెడ్ స్టేట్స్ సైనిక సహాయ నిష్క్రమణలకు సిద్ధంగా ఉన్నారు. అంటే అమెరికా తన పౌరులను తరలించేందుకు సిద్ధమైందన్నమాట. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో కూడా అమెరికా ఇలానే చేసింది. 2006లోనూ లెబనాన్ నుంచి తమ పౌరులను అమెరికా ఇలాగే తరలించింది. అప్పట్లో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. అప్పట్లో 15,000 మంది అమెరికన్ పౌరులను స్వదేశానికి వాషింగ్టన్ తరలించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. పెంటగాన్లో అమెరికా రక్షణ శాఖ మంత్రి లూయిడ్ ఆస్టిన్, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాండ్ మధ్య చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది.
దీంతో దక్షిణ లెబనాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర సరిహద్దుల నుంచి హిజ్బుల్లాను తరిమేసేందుకు కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిత్యం హిజ్బుల్లా కాల్పులకు తెగబడుతూ ఉండడంతో ఉత్తర ఇజ్రాయెల్లోని గ్రామాలు, పట్టణాలను టెల్ అవీవ్ ఖాళీ చేయించింది. దీంతో వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ తమ పౌరులను తిరిగి తమ గ్రామాలు, పట్టణాలకు తరలించాలని కోరుకుంటోంది. అది జరగాలంటే హిజ్బుల్లా కాల్పులను ఆపేయాలి. తాజా నివేదికల ప్రకారం 5 కిలోమీటర్ల మేర బఫర్ జోన్ను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. కానీ లెబనాన్పై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్కు ఇప్పటికీ బఫర్ జోన్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. మీనింగ్ బార్డర్ ప్రాంతాల నుంచి ప్రజలను పూర్తిగా ఇతర ప్రాంతాలకు తరలించలేదన్నమాట. అయితే హమాస్ కంటే ప్రమాదకరమైన శక్తితో ఇజ్రాయెల్ తలపడుతోంది. ఈసారి యుద్ధం అంత సులువుగా ఉండవు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఏకపక్షంగా సాగాయి. కానీ లెబనాన్ అలా కాదు. అత్యంత శక్తివంతమై సాయుధులు హిజ్బుల్లా వద్ద ఉన్నారు. అంతేకాదు వారికి యుద్ధంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. 2006లోనూ ఇజ్రాయెల్తో లెబనాన్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో లెబనాన్ ఓడిపోయినా దాని నుంచి పాఠాలు నేర్చుకుంది. ఇప్పుడు తమ దళాలను మరింత స్ట్రాంగ్గా మార్చుకున్నాయి. అంతేకాదు హిజ్బుల్లాకు అతి పెద్ద మద్దతుదారు ఇరాన్. హిజ్బుల్లాకు అవసరమైన ఆయుధాలను పెద్ద ఎత్తున ఇరాన్, సిరియా అందించాయి. హిజ్బుల్లా వద్ద సాధారణ ఫైటర్లతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు కూడా ఉన్నాయి. సాయుధ దళాలు 80,000 మంది, ఎయిర్ ఫోర్స్లో 2,500 మంది, నేవీలో 1,700 మంది ఉన్నారు. ఒకవేళ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉండనున్నాయి. బహుశా జరగబోయే యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించొచ్చు. కానీ దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే హిజ్బుల్లా దళం హమాస్ లాంటిది కాదు. హమాస్తో పోలిస్తే హిజ్బుల్లా మరింత శక్తివంతమైంది. హమాస్ కంటే భారీగా ఆయుధాలు హిజ్బుల్లా వద్ద ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధమే జరిగితే చాలా రక్తం ఏరులై పారే ప్రమాదం ఉంది. ఈ విషయం అగ్రదేశం అమెరికాకు కూడా తెలుసు. అందుకే వాషింగ్టన్ హై అలర్ట్లో ఉంది. ఇజ్రాయెల్ ఇప్పుడు మోస్ట్ డేంజరస్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇదే ఇప్పుడు పశ్చిమ ఆసియా దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే పరిస్థితులు ఎలాంటి విపత్తుకు దారి తీస్తాయోనని ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతోంది.